వెల్కమ్ టు అరవింద కథలు. ఒక పెద్ద అడవిలో చాలా జంతువులు ఉండేవి. వాటితో పాటు ఒక తెలివి తక్కువ కోతి కూడా ఉండేది. అది ఎంత తెలివి తక్కువదో అంత పెద్ద తిండిబోతు. దానికి ఆహారం అంటే చాలా ఇష్టం. ఆహారం కోసం ఏదైనా చేస్తుంది, ఎక్కడికైనా వెళ్తుంది. ఈ రోజు ఎంత భలే సరదాగా ఉందో. అబ్బా, అరటి చెట్టు ఎన్ని పండ్లున్నాయో, ఇవన్నీ నాకే. అయినా నన్ను కాదని ఇంత ధైర్యంగా ఎవరు తింటారులే, హహహా, అన్నీ నాకే. అలా సరదాగా రోజులు గడిపేది. ఒకరోజు దారిలో వెళ్తుండగా 2 కుందేళ్లు గొడవ పడుతూ ఉంటాయి. అది చూసిన కోతి, ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? ఇది నాది, నేను మొదటగా చూశాను. లేదు లేదు, ఇది నాది, నాకివ్వు, లేకపోతే నీ సంగతి చెప్తాను. అబ్బా, ఏంటి ఈ 2 కుందేళ్లు గొడవ పడుతూ చూస్తే చాలా సరదాగా ఉంది, భలే ఉంది. వీడి మధ్య ఇంకా గొడవ పెంచాలి అని వాటి వద్దకు వెళ్తుంది. హే, ఎందుకు మీ ఇద్దరు గొడవ పడుతున్నారు? నాకు చెప్పండి, నేను పరిష్కరిస్తాను. ఏం లేదు, నేను ఉదయం ఇక్కడ ఒక క్యారెట్ ని తీసుకొచ్చి పెట్టాను. ఇదేమో నాది అంటుంది, కానీ ఇక్కడ పెట్టింది నేనే కదా, కాబట్టి ఇది నాదే కదా. ఓ, ఇంతేనా? మీరు దీనికోసమా గొడవ పడేది? ఏది అసలు నన్ను ఆ క్యారెట్ చూడనివ్వండి. మీ ఇద్దరికి ఇది నేను చెరి సగం పంచిస్తాను, మీరు గొడవ పడకండి అని చెప్తుంది. మొదట దాన్ని సగానికి విరగ్గొట్టింది. ఒక సగం ఎక్కువగా, ఒక సగం తక్కువగా ఉండడం వల్ల ఆ మిగిలింది తినేసింది. అలాగే కొంచెం కొంచెం క్యారెట్ మొత్తం తినేస్తూ వచ్చేసింది. అది చూసి కుందేళ్లు ఏడవడం మొదలుపెట్టాయి. ఏంటి, నువ్వు మమ్మల్ని మోసం చేశావు, మా క్యారెట్ అంతా తినేశావు. తెలివి తక్కువ కుందేళ్లారా, ఆహారం ఉన్నప్పుడు ఎవరో ఒకరు తినకుండా దానికోసం గొడవలు పడతారా? మీకు తగిన శాస్తి జరిగింది, పొండి బుర్ర తక్కువ మొహల్లారా అని అలా రోజుకో జీవిని మోసం చేసేది. రోజు చెట్ల మీద చక్కర్లు కొడుతూ పండ్లు తింటూ కాలం గడిపేది. అలా దానికి బోర్ కొట్టినప్పుడల్లా మిగతా జంతువులతో సరదాగా కాలం గడిపేది. స్నేహితులారా, మనమందరం కలిసి దాగుడు మూతలాడుదాం. మీరందరూ వెళ్ళి దాక్కోండి, నేను మీ అందరినీ వెతుకుతూ ఉంటాను అని అంటుంది. వాళ్ళందరూ కలిసి దాగుడు మూతలు ఆడతారు. మిగిలిన జంతువులన్నీ వెతికే క్రమంలో కోతి ఒక చింత చెట్టు దగ్గరికి వెళ్తుంది. మిగిలిన జంతువులను వెతికి వెతికి అలసిపోయి ఆకలి మొదలైంది. అక్కడే పక్కన ఉన్న బావిలో దానికి మెరుస్తూ ఒక పండు ఆకారం కనిపిస్తుంది. ఏంటది ఇంత పెద్దగా అందంగా ఉంది? ఇది చూడటానికి ఇంత అందంగా ఉందంటే తింటే ఇంకెంత రుచిగా ఉంటుందో. నాకు ఆకలి ఎక్కువైంది. ఎలాగైనా ఈ పండుని నేనే తినేయాలి, కానీ దీనిని తీసుకోవడం ఎలా అని తెలివి తక్కువగా ఆలోచింపసాగింది. దానికి ఉండే తిండిబోతుతనం వల్ల కనిపించే ప్రతిబింబాన్ని కూడా పండు అనుకుంటుంది. ఇక ఎలాగైనా దాన్ని పొందాలి అనే ఆశతో నీటిలో పడిపోయింది. ఇక ఏముంది, నీటిలో పడిపోగానే ప్రతిబింబం చెదిరిపోయింది. ఏంటి, ఇక్కడ పండు లేదే, ఎక్కడికి పోయిందబ్బా? ఇదేదో మాయా పండులా ఉందే. ఈ పండును అస్సలు వదిలిపెట్టను, దీన్ని ఎలాగైనా వెతికి తింటాను అని దానిని నీటిలో వెతకడం మొదలుపెట్టింది. ఎంత వెతికినా ఏమీ ప్రయోజనం లేదు. అక్కడే పక్కన ఉన్న కప్పలు, కాకులు దాన్ని చూసి నవ్వడం మొదలుపెట్టాయి. కోతెప్పుడు తెలివైంది అనుకుంటుంది కదా, ప్రతిబింబానికి పండుకి కూడా తేడా తెలియదు దీనికి. అందరినీ మోసం చేసి వారి ఆహారాలు తినేది కదా, దీనికి ఇప్పుడు తగిన శాస్తి జరిగింది. కోతికి చాలా అవమానంగా అనిపించింది. ఆ పండు దొరకలేదనే బాధే ఎక్కువైపోయింది. తిండిబోతుతనం వల్ల అది వాస్తవాన్ని గ్రహించలేకపోతుంది. అప్పుడు అక్కడికి ఇంకో కోతి వచ్చింది. దానికి సహాయం చేసి బయటికి తీసింది. ఏం జరిగింది? నువ్విలా నీటిలో ఎందుకున్నావు? నేను ఈ నీటిలో ఒక మాయా పండును చూశాను. అది చూడడానికి అందంగా పెద్దగా మెరుస్తూ ఉంది. దానిని తింటే నాకు చాలా తెలివితేటలు పెరుగుతాయేమో అని ఈ నీటిలోకి దిగాను. కానీ నేను దిగగానే అది మాయమైపోయింది. దానిని ఎలాగైనా నేను తినాలి, అది నాకు కావాలి అని కోతి ఇంకో కోతితో అంటుంది. అయ్యో, నువ్వింత మాయకుడిలో ఉన్నావే. అసలు ఈ నీటిలో పండేలా ఉంటుంది. పైన చెట్టు మీద ఉన్న ఏదో ఒక పండు ప్రతిబింబం నీటిలో పడుంటుంది. అందులో చంద్రుడి ప్రకాశం వల్ల అది ఎక్కువగా మెరిసినట్టుంది.
దాన్ని చూసి నువ్వు మాయా పండు అనుకొని నీటిలోకి పడిపోయావు. నువ్వు తెలివి తక్కువ వాడివో తెలివి గల్లవాడివో అర్థం కావడం లేదే. ఇప్పటికైనా నిజమేంటో తెలుసుకో. హా, అది ప్రతిబింబమా? నేనింక మాయా పండు అనుకున్నానే. ఇక నాకు పండు లేదా అని తెలివి తక్కువగా బాధపడడం మొదలుపెట్టింది. ఇక మొదట ఏదైనా చూడగానే తొందరపడకుండా ఆలోచించాలి అని నిర్ణయించుకుంది. చూసిన ప్రతిదాన్ని నిజం అనుకోకూడదు. మాయలో పడకుండా జాగ్రత్తగా ఆలోచించి వ్యవహరించాలని ఈ కథ నిరూపించింది. అరే బాబు, సబ్స్క్రైబ్ చేయండి.